అందరికీ నమస్కారం అండి. నేను కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ కౌన్సిలర్ని. ఈ రోజున మనం ఎక్కడైతే వెలగలేరు ప్రాంతం ఉందో ఆ వెలగలేరు ప్రాంతంలో ఏ అయితే గేట్లు ఉన్నాయో లాకులు, ఆ లాకుల దగ్గరికి వచ్చి ఉన్నాం మనం అందరం. మీకు ఆ లాకులు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు కనిపించే ఏ అయితే ఇవి ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గేట్లు. అయితే ఆ రోజున ఇక్కడ ఉన్న స్థానికుల్ని, ఇక్కడ ఉన్న ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తారో ఇక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న వారిని కూడా నేను ఇప్పుడు అడిగి తెలుసుకుంటే వాళ్ళు తెలియజేశారు. చూశారు కదా ఇక్కడ ఆ ఫ్లోటింగ్ తట్టుకోలేక ఎలా గుంటపడి ఉన్నదో. ఒకవేళ గాని ఈ గేట్లు తెరవకపోయి ఉండుంటే ఈ బ్రిడ్జ్ సైతం కూలిపోయేదని చెప్పేసి ఇక్కడున్న ఆపరేటర్లు తెలియపరుస్తున్నారు. అయితే మీ అందరికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, అసలు బుడమేరు గురించి చాలా మంది పెద్దవారిని నేను అడిగి తెలుసుకుంటే వారు చెప్పిన సమాచారం, బుడమేరు మన తెలంగాణ బోర్డరు, ఖమ్మం బోర్డరు ఇటువైపు నుంచి మైలవరం పైనుంచి ఏదైతే కొండల్లో ఉన్న నీరు మొత్తం వచ్చి ఇక్కడికి రావటం, ఇక్కడి నుంచి మన విజయవాడ సింగనార్ ప్రాంతం చేరుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ గుడివాడ చేరుకోవటం, హనుమాన్ జంక్షన్, అక్కడి నుంచి కొల్లేరు లేకులోకి ఈ నీరంతా వెళ్లటం జరుగుతుంది. అయితే ఈ నీరు కొంత డైవర్షన్ కింద మన కౌలూరు, మన ఇబ్రహీంపట్నం, అలాగే ఆ కృష్ణా నదిలోకి డైవర్షన్ కింద పెట్టారు. ఈ డైవర్షన్ కింద పెట్టడంతో చూడండి ఆ ఫ్లోటింగ్ వాటర్ ఏ అయితే వీటిని డైవర్షన్ పెట్టిన తర్వాత ఈ డైవర్షన్ వలన ఆ రోజున జరిగిన ముప్పు ఏంటంటే, ఇది నిండిపోవటం, ఇది నిండిన తర్వాత ఎమ్మటే అధికారులు దీన్ని గేట్లు తెరవటం, ఈ గేట్లు తెరవటం చేత ఈ నీరు మొత్తం సింగనగర్ ప్రాంతం, విజయవాడ ప్రాంతం మొత్తం ఈ రోజున ఇంత నష్టం జరగడానికి ముఖ్య కారణం ఈ ముప్పు, వరద ముప్పు. అయితే మన కొండపల్లి ప్రాంతంలో బుడమేరు కాలువ దగ్గర 3-4 చోట్ల తెగటం చేత ఆ శాంతినగర్ ప్రాంతం అంతా మునిగిపోవటం, ఆ తర్వాత రాయనపాడు, ఈలప్రోలు, అటేపు నుంచి మళ్ళీ గొల్లపూడి ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ మునగటానికి ముఖ్య కారణం ఈ నీరు. ఒకవేళ అధికారులు ముందుగానే ఈ విషయాన్ని ప్రజలకి దృష్టికి తీసుకువెళ్లి ఉండుంటే బహుశా ఇంత నష్టం జరిగి ఉండేది కాదేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చూడండి మీరు, ఇప్పటికి కూడా ఎక్కడ తగ్గను కూడా తగ్గట్లేదు ఫ్లోటింగ్. క్లియర్ గా చూడండి మీరు, ఇక్కడ ఇంత గుంట పడింది అని అంటే ఎంత తీవ్ర స్థాయిలో ఫ్లోటింగ్ వచ్చి ఉంటుంది మీరు ఒకసారి చూడండి. అటు పక్క నుంచి వచ్చిన నీరు మొత్తం ఇక్కడికి వచ్చి తగిలి ఇటు పక్కకి వెళ్ళింది. సుమారు ఇల్లు, గేట్లు ఇవన్నీ తెరిచి ఇదంతా కొంచెం మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి సుమారు 5-6 గంటలు పట్టిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆపరేటర్లు తెలియపరుస్తున్నారు. మీరు చూసినట్లయితే నీటి యొక్క ప్రవాహం ఎంత దాన్నైనా తోసేస్తుంది అనడానికి నిర్వచనం, ఉదాహరణ చూడండి. మీకు నేను చూపిస్తాను ఇక్కడ ఉన్న పరిస్థితిని. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ప్రభుత్వం వారు అంటే ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా దీనికి బుడవేరు గురించి మాట్లాడటమే గాని ఎవరు దీని గురించి ఆచరణలోకి తీసుకురావట్లేదు. 2004, 2005 ఆ కాలంలో, ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీని గురించి మాట్లాడారు. ఎందుకంటే వరద ప్రవాహం అనేది 2004 ఆ సమయంలో వచ్చింది. అప్పుడు సింగనగర్ కూడా అంటే ఇంత వరద రాకపోయినా కూడా కొంత వరద రావడంతో అధికారులను ఎమ్మటే పిలిచి రాజశేఖర రెడ్డి గారు దీనికి సంబంధించిన పరిష్కారాన్ని ఎతకమని చెప్పగా, అయితే అప్పుల్లో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ భావించారు. ఆ రిటైనింగ్ వాల్కి సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధపరచడం, ఆ తర్వాత ఎస్టిమేషన్ వేయడం, దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ బుడమేరు గురించి పట్టించుకోలేదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు రిటైనింగ్ వాల్ అనేది ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో పెట్టుంటే రిటైనింగ్ వాల్ ఈ రోజున ఇంత ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగి ఉండేది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే ఒకవేళ ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఈ రోజు మనం కృష్ణలంక ప్రాంతాల్లో మనం చూసుకుంటే, కృష్ణలంక ప్రాంతాల్లో ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం చేత
ఈ రోజున అక్కడ ఉన్న ప్రజలందరూ కొంచెం క్షేమంగా ఉన్నారు. అదే రిటైనింగ్ వాల్ లేకపోయిందంటే ఆ రాణిగారి తోట కృష్ణలంక ప్రాంతాలు మొత్తం ఈ వాటికి నీలమట్టం అయిపోయేది. కానీ ఈ రోజున అక్కడ ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉన్నారంటే అది ఏ ప్రభుత్వమైనా కానీ మనం అప్రిషియేట్ చేసుకోవాలి. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని స్టార్ట్ చేశారు. కానీ ముగించింది మాత్రం అది మన జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన దయ వల్ల ఎంతో కొంత పరిస్థితిని మనం అక్కడ చూసాము. అక్కడ బాగుంది పరిస్థితి. అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలి అని అంటే మనం ఇక్కడి నుంచి అంటే ముప్పు ఉన్న ప్రాంతాలు అంటే ఏదైతే ఈ వాగు వెళ్తుందో ఈ వాగు పక్కన ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే ముఖ్యంగా మనం ఇటువంటి రిటైనింగ్ వాల్స్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అధికారులు దృష్టికి కూడా మేము తీసుకువెళ్తున్నాం. అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేసి దీనికి సపరేట్ నిధులను ఏర్పాటు చేసి ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్యం వహించకుండా దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి వరదలు వచ్చినా ఇన్ని క్యూసెక్కులు నీళ్లు వచ్చినా కూడా ఆపగలిగే శక్తి సామర్థ్యత కలిగిన రిటైనింగ్ వాల్స్ కట్టగలిగితే ఈ పరిస్థితి ఉండదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కావున అధికారులు నాయకులు ఎవరైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నారో వీరందరూ గ్రహించి దీన్ని కొంచెం త్వరగా మీరు పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు చూడండి ఒకసారి ఇప్పటికి కూడా నీరు ప్రవాహం అనేది ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు నేను దారిలో వచ్చేటప్పుడు కూడా చాలా వరకు పొలాలు నేను చూశాను. చాలా ఆస్తి నష్టం జరిగింది. పొలాలు ఏ పొలాలు మిగలలేదు. వరి పొలాలు, పత్తి పొలాలు, మిరప పొలాలు అన్నీ నాశనం అయిపోయాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఒకసారి ఈ రైతులను కూడా దృష్టిలో ఉంచుకోండి. పశువుల నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అలాగే రైతులకి ఈ పంట పొలాలు వాళ్ళు జీవనోపాధిగా సాగించుకుని ఈ పంట పొలాలు నష్టం జరిగినాయి. కాబట్టి అధికారులు ప్రతి ఒక్కరు స్పందించి వీరందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తు కార్యాచరణ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు ఒక 2-3 దశాబ్దాలుగా మిగిలిపోయిన ఈ ఆలోచనల్ని ఇప్పుడు మీరు ఒకసారి పరిగణనలోకి తీసుకొని రిటైనింగ్ వాల్స్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దయతో మీరందరూ దీనికి సహకరించి రానున్న భావితరానికి మీరు ఒక మంచి భరోసా కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ దయ, కొండపల్లి మున్సిపాలిటీ 5వ డివిజన్ కౌన్సిలర్.